జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ చేస్తున్న లేటెస్ట్ సినిమా దేవరా 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ జాన్వీ కపూర్లపై ఫారెన్ లో ఓ పాట షూటింగ్ కు ఉన్నారట మేకర్స్. ఇక్కడితో దేవరా పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం. జూలై నెలలో షూటింగ్ పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారానికి దేవర షూటింగ్ పూర్తి కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా అయిపోగానే వెంటనే వార్ 2లో జాయిన్ అవ్వనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే వార్ 2లో రుతిక్ రోషన్తో కలిసి కీలక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. ఈలోపు నీల్ సలార్ 2 కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏదేమైనా దేవరపై అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ కానుంది. దసరా పండుగ అక్టోబర్ 2వ వారంలో ఉండటంతో దాదాపు 3 వారాల పాటు సెలవులను ఈ సినిమా పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునే అవకాశాలైతే ఉంటాయని చెప్పవచ్చు. దేవర సినిమా షూటింగ్ ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సి ఉన్న వేర్వేరు కారణాల వల్ల ఆగస్టు 2వ వారం సమయానికి పూర్తి కానుందని సమాచారం అందుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం వేగంగా జరిగేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కొరటాల శివ ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందో లేదో చూడాలి. దేవర సినిమాకు గుమ్మడికాయ కొట్టే రోజు కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. వారం రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. దేవర సినిమా బిజినెస్ పరంగా అదరగొట్టిందని సమాచారం అందుతుంది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. దేవర సినిమా శాటిలైట్స్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన స్టార్ మా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. దేవర సినిమా సెకండ్ పార్ట్ షూట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారము అందుతుంది. త్వరలో దేవర మూవీ ప్రమోషన్స్ అధికారికంగా మొదలు కానున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియో లీక్ అయి వైరల్ గా మారింది. సినిమా మొదలవడమే ఎన్టీఆర్ ఫోటోతో మొదలవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ ఫోటోని చూపిస్తూ చిత్ర బృందం నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అంటూ తమ బ్యానర్ ని వేయనున్నారు. యువసుధ ఆర్ట్స్ పతాకం కూడా కనిపించనుంది. ఈ వీడియోకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాల క్లిప్స్ కూడా ఉన్నాయి. సినిమాలో కొన్ని హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండబోతున్నట్టు ఈ టైటిల్ కార్డ్ హింట్ ఇచ్చేలా చేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.